శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కూటమి 9వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే భాగ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి మేషరాశి వాళ్ళకి ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి ఒకే ఒక్క గ్రహము అనుకూల ఫలితాలను ఇస్తోంది. మిగిలిన 3 గ్రహాలు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. అనుకూల ఫలితాలు ఇచ్చే ఒకే ఒక్క గ్రహం ఏంటంటే శుక్రగ్రహము. శుక్రుడు 9వ స్థానములో చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల మేషరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి సమయంలో ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్ చేయాలంటే ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో లవ్ ప్రపోజల్ చేయండి. లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ప్రేమ విషయం ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళు ప్రేమ వివాహానికి వాళ్ళ అనుకూలత తెలియజెప్పటానికి కూడా మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ శుక్రుడు యోగించటం వల్ల చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. కొంత ఆలస్యమైనా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య ప్రాప్తి యోగం కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. ప్రధానంగా మేషరాశి ఆడవాళ్ళకైతే గైనిక్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పీసీఓడి సమస్యల నుంచి బయటపడటానికి మేషరాశి ఆడవాళ్ళకు అవకాశాలు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఉన్నాయి. ఒక మంచి పరిష్కారం అనేది కనిపిస్తుంది. దానివల్ల ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు, దేవాలయ దర్శనం చేస్తారు, దేవాలయంలో సేవలు చేస్తారు. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. శుక్రుడు చతుర్గ్రహ కూటమిలో మేషరాశి వాళ్ళకి విశేషంగా యోగించటం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మేషరాశి వాళ్ళకు కలుగుతాయి. అయితే చతుర్గ్రహ కూటమిలో మిగిలిన 3 గ్రహాలు మాత్రం యోగించటం లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. 9వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో పై అధికారుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే సహోద్యోగులతో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆఫీసులో కష్టానికి తగిన ఫలితం రావటం అనేది కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో బుధుడు కూడా యోగించటం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి విద్యార్థులకు ప్రత్యేకంగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ కష్టపడితేనే విద్యారంగంలో మంచి ర్యాంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే మేషరాశి వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే యోగం ఉంటుంది. అలాగే మేషరాశి వ్యాపారస్తులకు కూడా సాధారణమైనటువంటి లాభాలు మాత్రమే వస్తూ ఉంటాయి. బుధుడు చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి సాధారణ ఫలితాలు మాత్రమే మేషరాశి వాళ్ళకు వస్తాయి. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా యోగించటం లేదు. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో గృహయోగం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరైనా మేషరాశి వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ ప్రయత్నించినట్లయితే ఆ ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి ప్రత్యేకమైన వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. అలాగే బ్యాంక్కి లోన్లు రావటం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు కాబట్టి చతుర్గ్రహ కూటమిలో ఈ రకమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకు వస్తాయి. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే మిగిలిన 3 గ్రహాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ వినాలి. కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసినట్లయితే ఈ చతుర్గ్రహ కూటమిలో మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు కూడా యోగిస్తారు. దానివల్ల చతుర్గ్రహ కూటమి పూర్తిగా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 8వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో ఉన్న 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలలో ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు చతుర్గ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి యోగించటం లేదు. 8వ స్థానంలో శుక్రుడు ఈ చతుర్గ్రహ కూటమిలో యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఆ ప్రయోజనాలు ఏంటంటే స్థిరాస్తులు వృద్ధి ఏర్పడుతుంది. అంటే భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ ఇటువంటివి ఎక్కువగా కొనుక్కునే యోగం వృషభ రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి కలిగింపజేస్తుంది. వాళ్ళకున్న స్థిరాస్తులు పెంపొందింపజేసుకోగలుగుతారు, ప్రాపర్టీస్ పెరుగుతాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. 8వ ఇంట్లో శుక్రుడి సంచారం ఈ కూటమిలో బాగా యోగిస్తోంది కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈ కూటమి కలిగింపజేస్తుంది. అలాగే దాంపత్యంలో అనుకూలత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఇంతకు ముందున్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. వృషభ రాశి దంపతుల మధ్య చక్కటి అన్యోన్యత పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్తో జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే కూటమిలో శుక్రుడు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు బ్రహ్మాండంగా లభిస్తాయి. సంఘంలో మీకు మంచి గౌరవ మర్యాదలు, మీ గురించి గొప్పగా చెప్పుకోవటం, మీ మాటకు సంఘంలో విలువ పెరగటం ఇలాంటివన్నీ కూడా జరిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల సాంగత్యం వల్ల కూడా ప్రయోజనాలు చేకూరతాయి. అంటే బంధువులను, మిత్రులను ఎక్కువగా కలుసుకొని దానివల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి, బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి వృషభ రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమిలో శుక్రుడి 8వ సంచారం విశేషంగా యోగిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా కూటమిలో శుక్రుడి వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు మాత్రం వృషభ రాశి వాళ్ళకు యోగించటం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా 8వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఆఫీసులో అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ఫలితం మీకు రాకుండా ఆఫీసులో క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు సహనంతో మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆఫీస్ పాలిటిక్స్ పెరుగుతాయి. రవి 8వ ఇంట్లో ఉండటం వల్ల కూటమిలో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాస్తో కూడా జాగ్రత్తగా ఉండాలి.
8వ ఇంట్లో రవి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే చతుర్గ్రహ కూటమిలో బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే వృషభ రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం ద్వారా విద్యార్థులు ర్యాంకులు పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులైతే వృషభ రాశి వాళ్ళు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్, అర్హతకు తగిన జాబ్ వస్తుంది. ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎక్కువగా కష్టపడితేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకి చతుర్గ్రహ కూటమిలో బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ కష్టపడితేనే ఫలితం వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కూటమిలో కుజుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశి వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు, బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయాలి. ప్రయాణాల్లో ఆటంకాలు వస్తూ ఉంటే కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళు సోదరులతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి కూటమిలో కేవలం శుక్రగ్రహమే యోగిస్తోంది. రవి, బుధుడు, కుజుడు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అదేవిధంగా గోమాతకు నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆహారంగా తినిపించటం, 1.25 కేజీ గోధుమలు, పెసలు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ఈ చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలాన్ని కూడా పెంపొందింపజేసుకొని వృషభ రాశి వాళ్ళు చతుర్గ్రహ కూటమి వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 7వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. 7వ స్థానంలో ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి పెద్దగా యోగించదు, ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 7వ స్థానంలో ఉండటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ 4 గ్రహాలు కూటమిలో యోగించాలంటే ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. 7వ స్థానంలో రవి ఉండటం వల్ల ఆఫీసులో ఎవరైనా వర్క్ షేర్ చేసుకుంటే క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఆఫీసులో కొలీగ్స్తో కలిసి మీరు ఒక వర్క్ చేస్తే మిథున రాశి వాళ్ళు క్రెడిట్ మొత్తం కొలీగ్కి వెళ్ళిపోతుంది. ప్రమోషన్ ఆఫర్స్ కొలీగ్స్కి వస్తాయి, మీకు మాత్రం రావు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆఫీసులో కొలీగ్స్తో కలిసి కాకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే 7వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి. అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే బుధుడు కూడా 7వ స్థానంలో ఈ కూటమిలో మిథున రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా చదువుకునే ప్రయత్నం చేయండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీతో పాటు కంబైన్డ్ స్టడీ చేసిన విద్యార్థికి మంచి ర్యాంకులు వస్తాయి, మీకు మాత్రం తక్కువ ర్యాంకులు వస్తాయి. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో సాధ్యమైనంత వరకు సింగిల్గా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి, కంబైన్డ్ స్టడీస్ చేయకండి. అలాగే నిరుద్యోగులైతే కనుక ఇంటర్వ్యూకి బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. గ్రూప్ డిస్కషన్స్ చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిరుద్యోగులకి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల అన్ని రౌండ్స్ క్లియర్ అయినా గ్రూప్ డిస్కషన్లో మాత్రం మీరు సెలెక్ట్ కాకుండా పోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి గ్రూప్ డిస్కషన్ గురించి ప్రత్యేకమైన సమయం కేటాయించి ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. వ్యాపారంలో కూడా మిథున రాశి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే మాత్రం
భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు ఈ సమయంలో పెట్టకండి. పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా స్టార్ట్ చేయకండి. సింగిల్గా బిజినెస్లు చేసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన పార్ట్నర్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు చతుర్గ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా 7వ స్థానంలో కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వివాహ దాంపత్యపరమైనటువంటి సమస్యలు, సోదరులతో చిన్న చిన్న విభేదాలు, ఇలాంటివన్నీ కూడా 7వ స్థానంలో కుజుడి వల్ల ఈ చతుర్గ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలుగా చెప్పుకోవాలి. అలాగే శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి ఆలస్యం అయిపోవటం, పెళ్ళిళ్ళు నిశ్చయం కాకపోవటం, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు రావడంతో పాటుగా కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశాలు రావడం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఆశించిన స్థాయిలో లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. చతుర్గ్రహ కూటమిలో 4 గ్రహాల్లో ఏ గ్రహము మిథున రాశికి యోగించటం లేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోవటం ద్వారా చతుర్గ్రహ కూటమిని మిథున రాశి వాళ్ళు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ పరిహారాలు ఏంటంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఏకకాలంలో యోగించాలంటే ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం వినాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడు యోగించాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు చతుర్గ్రహ కూటమిలో ఉన్న 4 గ్రహాలు యోగించటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే మిథున రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 6వ స్థానములో కలవటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతోంది. ఇది అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను, అఖండ రాజయోగాన్ని ఈ చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి 3 గ్రహాలు విశేషంగా యోగిస్తాయి. కేవలం 1 గ్రహం మాత్రమే యోగించదు. ఒక్క శుక్రగ్రహం తప్ప రవి యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు. అంటే చతుర్గ్రహ కూటమి వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు అద్భుతంగా చక్రం తిప్పే యోగము ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడబోతోంది. చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ధన సమృద్ధి కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు సమయానికి ధనం చేతిలో ఉంటాయి, ధనానికి లోటు ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా శారీరక సౌఖ్యం ఉంటుంది. శరీరానికి ఎప్పుడూ కూడా ఆనందం కలిగించే విధంగా సౌఖ్యం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కర్కాటక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల ఆ పనిలో తొందరగా విజయాలు అందిపుచ్చుకుంటారు. ఆఫీసులో చక్రం తిప్పుతారు. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. కొలీగ్స్ మీకు ఫేవరబుల్గా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. 6వ స్థానంలో సూర్యుడి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కూటమిలో కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. అలాగే బుధుడు కూడా 6వ స్థానంలో ఉండటం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తారు. కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో కర్కాటక రాశి వాళ్ళు ముందడుగు వేస్తారు. అలాగే మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఎక్కడైనా మీరు చెప్పిందే అందరూ ఆచరిస్తారు. మీ మాట చెల్లేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాధిక్యత పెరుగుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి
ఈ కూటమిలో బుధుడు 6వ స్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశాలు కలిగింపజేస్తాడు. చాలా కాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ఎదురుచూసే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కూటమి అద్భుతమైన అవకాశాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు విజయవంతం అవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అఖండ విజయ ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. బుధుడు ఈ కూటమిలో అద్భుతంగా యోగిస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు కూడా యోగిస్తున్నాడు. కుజుడు ఈ కూటమిలో 6వ స్థానంలో ఉండటం వల్ల సభా గౌరవం పెరుగుతుంది. అంటే వందల మంది ఉన్న సభల్లోకి వెళ్ళి కర్కాటక రాశి వాళ్ళు అనర్గళంగా మాట్లాడి అద్భుతమైన గౌరవాన్ని పొందగలుగుతారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. కూటమిలో 6వ స్థానంలో ఉన్న కుజుడు కర్కాటక రాశికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఒక్క శుక్రుడు మాత్రమే ఈ చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి కూడా ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే 6వ స్థానంలో శుక్రుడి వల్ల ఆడవాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పీసీఓడి ఇలాంటి అనారోగ్య సమస్యల వల్ల కర్కాటక రాశి స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. పురుషులు కూడా ఆరోగ్యపరంగా జననేంద్రియాలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కళారంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్తో అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వాళ్ళకు కూడా లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు, కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. చతుర్గ్రహ కూటమిలో కర్కాటక రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు అద్భుతంగా యోగించటం వల్ల విశేషంగా రాజయోగం పొందగలుగుతారు. ఒక్క శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శుక్రుడి బలం కూడా పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న సమయంలో రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామ స్తోత్రం వినాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కూటమిలో శుక్రుడి అనుకూలత కూడా పెంచుకోవచ్చు. లలితా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మొత్తం మీద చతుర్గ్రహ కూటమి కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేని రాజవైభవాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 5వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల కూటమి సింహరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో కేవలం ఒక గ్రహం మాత్రమే సింహరాశి వాళ్ళకి యోగిస్తోంది. ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు సింహరాశి వాళ్ళకి ఈ కూటమిలో యోగించటం లేదు. 5వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల చతుర్గ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి ఎటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయంటే తల్లిదండ్రులకు ఆనందం కలిగింపజేస్తారు. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇంతకుముందు తల్లిదండ్రులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే, తల్లిదండ్రులకి వాళ్ళకి మధ్య దూరం ఎక్కువ ఉంటే ఆ దూరం తొలగిపోతుంది. తల్లిదండ్రులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. తల్లిదండ్రులకు ఎల్లవేళలా కూడా మనసుకు ఆనందం కలిగించే విధంగా సింహరాశి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. అలాగే సింహరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే, పిల్లల మొండితనము, పిల్లల ఆరోగ్య సమస్యలు, పిల్లల కెరీరు, పిల్లల పెళ్ళి, ఇలా పిల్లలకు సంబంధించి సింహరాశి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా చతుర్గ్రహ కూటమి ప్రభావం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంతానపరంగా సుఖము సింహరాశి వాళ్లకు కలుగుతుంది. సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే విందు భోజన ప్రాప్తి యోగం కూడా కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల సింహరాశి వాళ్ళు పొందుతారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించగలుగుతారు. సేవకుల వల్ల విశేషమైన లాభం కలుగుతుంది. అంటే సింహరాశి వాళ్ళ కింద ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఆ పని వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వచ్చేలాగా పనిచేస్తూ ఉంటారు. సేవకుల వల్ల మంచి లాభం చేకూరుతుంది. ధనధాన్య లాభం కూడా లభిస్తుంది. అయితే రవి యోగించకపోవటం వల్ల సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ కొద్దిగా ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పాలిటిక్స్, రాజకీయాల్లో ఉన్న సింహరాశి వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే బుధుడు కూడా ఈ కూటమిలో సింహరాశికి యోగించట్లేదు. కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే మంచి ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది.
సింహరాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో మీ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే సింహరాశి వాళ్ళు కూడా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. లేకపోతే వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కూటమిలో కుజుడు కూడా యోగించటం లేదు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావటం, లేదా ప్రాపర్టీ అమ్మేటప్పుడు కానీ ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ సోదరులతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కూడా కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుల సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. పెద్ద పెద్ద డీల్స్ ఓకే అవ్వటం కష్టంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమిలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు ఒక్కడు యోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిగిలిన 3 గ్రహాలు కూడా యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. సూర్యుడు యోగించాలంటే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు చతుర్గ్రహ కూటమిలో రవి యోగిస్తాడు. ఆఫీసు టెన్షన్స్ అన్నీ తొలగిపోతాయి. అలాగే కూటమిలో బుధుడు యోగించకపోవటం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే బుధుడు యోగిస్తాడు. అప్పుడు కూటమిలో బుధుడు యోగించడం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కూటమిలో కుజుడు యోగించాలంటే సింహరాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు రోజు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు కూడా యోగిస్తాడు. రియల్ ఎస్టేట్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుక్రుడు ఎలాగో యోగిస్తున్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 4వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూటమిగా 4వ స్థానంలో కన్యారాశి వాళ్ళకి ఏర్పడుతున్నాయి. ఈ కూటమిలో 2 గ్రహాలు కన్యారాశి వాళ్ళకి యోగిస్తున్నాయి. చతుర్గ్రహ కూటమిలో బుధుడు కన్యారాశికి యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా చతుర్గ్రహ కూటమిలో కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు కూటమిలో యోగించటం వల్ల కన్యారాశి వాళ్ళకి కలిగే ఫలితాలు, ప్రయోజనాలు ఏంటంటే మాతృ సుఖం ఉంటుంది. అంటే ఇంతకుముందు కన్యారాశి వాళ్ళకి తల్లి పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఆందోళనలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లిగారి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. తల్లి వైపు ఆస్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటే అవి కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తల్లితో విన్న విభేదాలు కన్యారాశి వాళ్ళకి తొలగిపోతాయి. పూర్తిగా మాతృ సౌఖ్యం ఏర్పడుతుంది. తల్లి వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమిలో బుధుడు యోగించడం వల్ల అద్భుతంగా అనుకూలిస్తాయి. రాబోయే కాలంలో ఒక పెళ్లి పెట్టుకోవాలని, ఒక ఉపనయనం చేసుకోవాలని, ఒక గృహప్రవేశం చేసుకోవాలని ఏదైనా శుభ కార్యక్రమం అనుకుంటే చతుర్గ్రహ కూటమి వల్ల ఆ శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా సులభంగా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి రాబోయే కాలంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే అన్ని పనులు కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే మనోవికాసం పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో కార్యసిద్ధిని పొందగలుగుతారు. కూటమిలో బుధుడు యోగించడం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ ఫలితాలన్నీ కనిపిస్తాయి. అలాగే చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు కూడా కన్యారాశికి బాగా యోగిస్తున్నాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుందంటే అందరి వల్ల ఆనందం కలుగుతుంది.
అంటే కన్యారాశి వాళ్ళు స్నేహితుల వల్ల ఆనందం పొందుతారు, బంధువుల వల్ల ఆనందం పొందుతారు, తల్లిదండ్రుల వల్ల ఆనందం పొందుతారు, అత్తమామల వల్ల ఆనందం పొందుతారు, వాళ్ళు పనిచేసే చోట ఆనందం పొందుతారు. ప్రతి చోట అందరి వల్ల ఆనందం పొందే యోగము కూటమిలో శుక్రుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే కన్యారాశి పురుషులకి స్త్రీల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్త్రీలు కన్యారాశి పురుషులకైతే ప్రత్యేకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. అలాగే అలాగే కన్యారాశి వాళ్ళకి వాహన ప్రాప్తి యోగము కూడా చతుర్గ్రహ కూటమి వల్ల ఏర్పడుతోంది. ఎవరైనా కన్యారాశి వాళ్ళు కొత్తగా కారు కొనుక్కోవాలన్నా, బ్రహ్మాండమైన బండి కొనుక్కోవాలన్నా అవి తొందరగా కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి అవసరమైన ధనం సమకూరుతుంది. కాబట్టి వాహన యోగం పొందే అదృష్టం కూడా చతుర్గ్రహ కూటమిలో శుక్రుడి వల్ల కన్యారాశి వాళ్ళకి ఏర్పడుతోంది. బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు యోగించటం వల్ల కూటమిలో కన్యారాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. అయితే కూటమిలో సూర్యుడు యోగించటం లేదు. సూర్యుడు యోగించకపోవటం వల్ల ఆఫీస్ పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. దానివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ పని ఉంటుంది, మీరు ఎక్కువ కష్టపడితే ఫలితం ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో ఉన్న కన్యారాశి వాళ్ళకి కొన్ని చికాకులు అనేవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. రవి యోగించకపోవటం వల్ల కన్యారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల అప్పుడప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం అవసరం. అలాగే కుజుడు కూడా కూటమిలో యోగించటం లేదు. కూటమిలో కుజుడు కన్యారాశి వాళ్ళకి యోగించటం లేదు కాబట్టి దానివల్ల ప్రధానంగా ఇల్లు కానీ, స్థలము కానీ, పొలము కానీ ఇలాంటివి కొనుక్కోవాలంటే కొంచెం ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకున్న ప్రాపర్టీ, భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటివి అమ్మాలన్నా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి మాత్రం కన్యారాశి వాళ్ళకి కూటమిలో కుజుడు యోగించకపోవటం వల్ల ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కూటమిలో రవి కుజుడు యోగించటం లేదు. ఈ 2 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి పూర్తిగా అద్భుతమైన ఫలితాలను కన్యారాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. సూర్యుడి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం వినాలి. సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు సూర్యుడు యోగిస్తాడు. అలాగే కుజుడు యోగించాలంటే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం వినాలి. కుజుడు యోగించాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూటమిలో కుజుడు కూడా యోగిస్తాడు. దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా రవి కుజుడు 2 గ్రహాలు కూడా కూటమిలో యోగించి పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికి కన్యారాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ చతుర్గ్రహ కూటమి కన్యారాశి వాళ్ళకి 50% శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 3వ స్థానములో ఏర్పడుతోంది. రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ 4 గ్రహాలు 3వ స్థానంలో తులారాశికి ఏర్పడటం వల్ల ఈ చతుర్గ్రహ కూటమిలో ప్రధానంగా 2 గ్రహాలు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు ఏంటంటే సూర్యుడు అద్భుతంగా యోగిస్తున్నాడు, కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు శుక్రుడు మాత్రమే యోగించటం లేదు. కూటమిలో సూర్యుడు యోగించటం వల్ల తులారాశి వాళ్ళకి మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఎప్పుడు మనసుకి ప్రశాంతత ఉంటుంది. హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శారీరక సుఖం కూడా పెరుగుతుంది. శరీరానికి ఎక్కువ ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏదైనా ఒక కార్యం అనుకుంటే మీ మనసుకు నచ్చిన పనిని చాలా సులభంగా తులారాశి వాళ్ళు ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడి బలం వల్ల పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. ఇంతకుముందు విసిగించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తులారాశి వాళ్ళకి మటుమాయమైపోతాయి. బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే సంతృప్తికరమైనటువంటి ఆదాయం కూడా ఉంటుంది. మీ మనసుకి ఎంత ఆదాయం వస్తే ఆనందం కలుగుతుందో, సంతృప్తి కలుగుతుందో అంత ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందే యోగము ఈ కూటమిలో సూర్యుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. కూటమిలో 3వ స్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే అనూహ్య ధన ప్రాప్తిని కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు ఊహించని విధంగా హఠాత్తుగా అనుకోకుండా ఆకస్మికంగా అనూహ్యంగా
ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. చతుర్గ్రహ కూటమి అనూహ్యమైనటువంటి ధనప్రాప్తిని తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే తులారాశి వాళ్ళకి సజ్జన సాంగత్యం పెరుగుతుంది, మంచి వాళ్ళతో స్నేహం ఉంటుంది. ఆ స్నేహం అనేటటువంటిది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల తులారాశి వాళ్ళకి సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రతి పనిలో కూడా సుఖాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు. కుజుడి సంచారం వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల, కుజుడు యోగించడం వల్ల అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే ఈ కూటమిలో బుధుడు యోగించడం లేదు, శుక్రుడు యోగించడం లేదు. బుధుడు యోగించకపోవటం వల్ల తులారాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే ర్యాంకులు సరిగ్గా రావు. తులారాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూల్లో విజయం సాధించి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ పొందుతారు. లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవటం కొత్త జాబ్ కోసం కష్టమవుతుంది. అలాగే తులారాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని చేస్తేనే ఎక్కువ లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణమైన లాభాలే ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో తులారాశి వాళ్ళకి కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి. అక్క కానీ చెల్లి కానీ ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కళారంగంలో ఉన్న తులారాశి వాళ్ళకు మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు ఈ కూటమిలో యోగించడం లేదు. కాబట్టి బుధుడికి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ గృహంలో కానీ కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించుకోవాలి. 5 ఒత్తులు వేసి గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెడితే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా చతుర్గ్రహ కూటమిలో బుధుడు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. ప్రతిరోజు కూడా తులారాశి వాళ్ళు గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. సంకటనాశిక గణేష స్తోత్రం వినాలి. అప్పుడు బుధుడు సంపూర్ణంగా కూటమిలో యోగిస్తాడు. అలాగే శుక్రుడు కూడా యోగించాలంటే, కళారంగంలో రాణించాలన్నా, అక్క చెల్లెళ్లతో గొడవలు లేకుండా ఉండాలన్నా ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం వినాలి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు శుక్రుడు కూడా యోగిస్తాడు. బుధుడికి శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి తులారాశి వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. చతుర్గ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 2వ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడే చతుర్గ్రహ కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా 2 గ్రహాలు యోగిస్తున్నాయి. బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు. ఈ 2 గ్రహాలు కూటమిలో యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటంటే, బుధుడు యోగించడం వల్ల సత్సాంగత్యం కలుగుతుంది, మంచి వాళ్ళతో స్నేహం పెరుగుతుంది. ఆ స్నేహం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. సుఖ సంతోషాలు లభిస్తాయి, భోగభాగ్యాలు కలుగుతాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. సర్వ కార్యాలలో వృశ్చిక రాశి వాళ్ళకి కూటమిలో బుధుడు యోగించటం వల్ల అనుకూల ఫలితాలే ఉంటాయి. అలాగే కూటమిలో శుక్రుడు యోగించటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ధన కనక వస్తు వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. ఏదో ఒక విధంగా డబ్బు కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ, వాహనం కానీ కలిసి వచ్చే యోగం అనేది వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది, కలహ నివారణ ఏర్పడుతుంది. చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఇంతకుముందు ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో ఆ గొడవలన్నీ తొలగిపోతాయి, వాళ్ళతో అనుకూలత పెంపొందింపజేసుకుంటారు. అలాగే వృశ్చిక రాశి పురుషులైతే ప్రత్యేకంగా స్త్రీ జన ప్రియులవుతారు. అంటే స్త్రీలందరూ కూడా వృశ్చిక రాశి పురుషులతో పరిచయం పెంచుకోవాలనుకుంటారు, వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటారు. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం వృశ్చిక రాశి పురుషులకి చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు యోగించడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి కూటమిలో బుధుడు శుక్రుడు యోగించడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే రవి కుజుడు యోగించట్లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. రవి యోగించకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే,
ఆఫీసులో ఒక్కొక్కసారి దురుసుగా మాట్లాడటం వల్ల, ర్యాష్గా మాట్లాడటం వల్ల బాస్తో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. కొలీగ్స్తో అయినా సరే ర్యాష్గా మాట్లాడటం వల్ల చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ర్యాష్గా మాట్లాడటం తగ్గించుకోవాలి. ఆఫీసులో రాబోయే చిన్న చిన్న డిస్ప్యూట్స్ అన్ని తొలగింపజేసుకునే ప్రయత్నం చేయాలి. పాలిటిక్స్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఒక్కొక్కసారి తండ్రి వైపు బంధువులతో కూడా దూకుడుగా మాట్లాడటం, వాళ్ళ మనసు గాయపరచడం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట అదుపులో పెట్టుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. రవి యోగించకుండా ఉండటం వల్ల ఏర్పడే ఈ సమస్యలు అధిగమించాలంటే ఆఫీసులో దూకుడుగా మాట్లాడటం వల్ల, పాలిటిక్స్లో దూకుడుగా మాట్లాడటం వల్ల, తండ్రి తరపు బంధువులతో దూకుడుగా మాట్లాడటం వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వృశ్చిక రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.5 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం వినాలి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవాలి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఈ మంత్రం 12 సార్లు ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం 12 సార్లు ఈ మంత్రం చెప్పి తూర్పు వైపు తిరిగి రాగి చెంబులో ఉన్న నీళ్లతో సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. అలా చేస్తే మీ మాట దూకుడుతనం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు. రవి కూడా అనుకూలంగా మారతాడు. అలాగే కూటమిలో వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు యోగించటం లేదు. కుజుడు యోగించకపోవటం వల్ల సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. సోదరులతో దూకుడుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆల్మోస్ట్ డీల్ ఓకే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రావాల్సిన లోను శాంక్షన్ అవ్వకుండా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కుజుడు కూడా కూటమిలో యోగించాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినాలి. ఈ పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమిలో కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి కూటమిలో రవి కుజుడు యోగించకపోయినప్పటికీ బుధుడు శుక్రుడు యోగించటం వల్ల చతుర్గ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి 50% అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. మిగిలిన 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటే చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలను వృశ్చిక రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతుంది. అంటే 1వ స్థానంలో జన్మంలో ఏర్పడుతుంది. చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలోనే ఏర్పడటం వల్ల ఈ 4 గ్రహాలు రవి బుధుడు కుజుడు శుక్రుడు వీటిలో ఒక్క శుక్రగ్రహం మాత్రమే ధనుస్సు రాశికి యోగిస్తోంది. కూటమిలో ఒకే ఒక గ్రహము ధనుస్సు రాశికి యోగిస్తోంది. మిగిలిన 3 గ్రహాలు రవి బుధుడు కుజుడు కూటమిలో ధనుస్సు రాశికి యోగించటం లేదు. శుక్రుడు ఒక్క గ్రహమే యోగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎప్పుడూ మనసు హాయిగా ఆనందంగా ఉంటుంది. ఒక రకమైన పరవశం ఏర్పడుతుంది. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. జన్మంలో శుక్రుడు ఉంటే ఏ పని అనుకున్నా ఆ పని సులభంగా పూర్తి చేస్తారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుచికరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భోజనం చేయగలుగుతారు. అలాగే శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల ప్రత్యేకించి ధనుస్సు రాశి పురుషులు స్త్రీ జనప్రియులవుతారు. అంటే స్త్రీలు వాళ్ళతో స్నేహం చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. స్త్రీల వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. అంటే ధనుస్సు రాశి పురుషులైనా ధనుస్సు రాశి స్త్రీలైనా ఎవరికైనా సరే ఇతర స్త్రీల వల్ల మనసుకు ఉల్లాసము ఆనందము కలుగుతూ ఉంటాయి. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాలలో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఎప్పుడు ధనం చేతిలో ఆడుతూ ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఎందుకంటే రాశిలో శుక్రుడు ఉండటం వల్ల జన్మంలో ఉండటం వల్ల నిరంతర భోగాలలో ఉంటారు. ధనంలో విలాసాలలో విహరిస్తూ ఉంటారు. అలాగే వస్తు ప్రాప్తి యోగం కూడా ఉంది. జన్మంలో శుక్రుడు యోగించడం వల్ల ధనుసు రాశి వాళ్ళకి కూటమిలో కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. లేదా ఇతరులు గిఫ్ట్గా ఇవ్వటం ఈ విధంగా అయినా సరే వస్తు లాభం అనేది ధనుసు రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అయితే రవి కూటమిలో యోగించకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. కంటికి కానీ గుండెకి కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఆఫీసులో కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. రవి యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగిస్తాడు. అలాగే బుధుడు యోగించాలంటే కూటమిలో గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, గణేష పంచరత్న స్తోత్రం వినటం చేయాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. ఎందుకంటే బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. ధనుసు రాశి నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయితేనే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ధనుసు రాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో తెలివితేటలతో వ్యాపారం చేస్తేనే లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణమైన లాభాలే కనిపిస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, ధనుసు రాశి వాళ్ళకి ఈ కూటమిలో బుధుడు యోగించాలంటే గణపతి మంత్రం చదువుకోండి, గణపతి స్తోత్రం వినండి. అలాగే గోమాతకు పెసలు నానబెట్టి తినిపించడం, పెసలు దానం ఇవ్వటం చేస్తే బుధుడు యోగిస్తాడు. అలాగే కూటమిలో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు కూడా యోగించటం లేదు. కుజుడు ధనుస్సులోనే ఉండటం వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల సోదరులతో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ ముక్కు మీద కోపం వల్లే అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కొన్ని టెన్షన్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలంటే కూటమిలో కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి. దానికోసం ధనుసు రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు కూటమిలో కుజుడు కూడా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా చతుర్గ్రహ కూటమి వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల శుక్రుడు యోగించినప్పటికీ రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రధానంగా మాత్రం ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేకతలు మొత్తం పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపం పెడితే ఏకకాలంలో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఏకకాలంలో 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి సుదర్శన మంత్రం కూడా ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా సహకరిస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు లేదా 11 సార్లు చదువుకుంటే పూర్తిగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఇతర పరిహారాలు చేసుకోలేకపోయినా ఒక్క సుదర్శన మంత్రం చదువుకున్నా కూడా చతుర్గ్రహ కూటమి ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసి అనుకూల ఫలితాలను అందింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 12వ స్థానంలో ఏర్పడుతోంది, వ్యయస్థానములో ఏర్పడుతోంది. వ్యయస్థానములో చతుర్గ్రహ కూటమి ఏర్పడటం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో ఉన్న గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవటం ద్వారా మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందవచ్చు. సూర్యుడు చతుర్గ్రహ కూటమిలో 12వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. పైకి నవ్వుతారు, వెనక గోతులు తీస్తారు. దానివల్ల ఆఫీసులో మిమ్మల్ని డౌన్ చేస్తారు, మీ మీద బ్లేమ్స్ వచ్చేలాగా చేస్తారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా, కెరీర్లో ఎంత కష్టపడ్డా క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. 12వ ఇంట్లో రవి ఉండటం వల్ల కెరీర్లో రహస్య శత్రువులు ఉంటారు. పాలిటిక్స్లో రహస్య శత్రువులు పెరుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని కొద్దిగా ప్రయత్నిస్తూ ఉంటారు, మీ మీద నిందలు వేయాలని ప్రయత్నిస్తారు. 12లో సూర్యుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే, చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు పూర్తిగా అనుకూలించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి. అప్పుడు కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే చతుర్గ్రహ కూటమిలో బుధుడు వ్యయంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులు ఎంత బాగా కష్టపడి చదివినా
ర్యాంకులు అనేవి తక్కువ స్థాయిలోనే వస్తూ ఉంటాయి. హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, రావాల్సిన ర్యాంకు మాత్రం అనుకున్న స్థాయిలో రాదు. అలాగే మకర రాశి నిరుద్యోగులు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ ఇంటర్వ్యూలో ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోతారు. కాబట్టి క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం మకర రాశి నిరుద్యోగులకు కష్టంగా ఉంటుంది. అలాగే మకర రాశి వ్యాపారస్తులకు కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా ఆశించిన స్థాయిలో లాభాలు కనిపించవు. వ్యయంలో బుధుడు ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఆశించిన స్థాయిలో కంటే తక్కువ స్థాయిలోనే అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమిలో బుధుడు యోగించాలంటే మకర రాశి వాళ్ళందరూ ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ప్రతిరోజు గణపతి ఫోటో దగ్గర లేదా విగ్రహం దగ్గర గరిక, ఎర్ర పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం, అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించటం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా చతుర్గ్రహ కూటమిలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే చతుర్గ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే శత్రువులు విపరీతంగా పెరుగుతారు. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు కూడా మీ మీద ప్రభావం కలిగింపజేస్తూ ఉంటుంది. ఈ కనుదిష్టి, శత్రు బాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపు, వృధా ఖర్చులు ఇవన్నీ పోగొట్టుకోవాలంటే చతుర్గ్రహ కూటమిలో కుజుడు యోగించాలంటే మకర రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు చతుర్గ్రహ కూటమిలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల కళారంగంలో ప్రతికూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే టెక్స్టైల్ అంటే వస్త్ర వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, బొటిక్, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు ఏవి చేస్తున్నా సరే పెద్దగా లాభాలు కనిపించవు. చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు యోగించకపోవటం వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే, కళారంగంలో సక్సెస్ రావాలంటే, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో సక్సెస్ రావాలంటే, లైఫ్ పార్ట్నర్తో గొడవలు లేకుండా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. ఇలా చేస్తే కూటమిలో శుక్రుడి అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి చతుర్గ్రహ కూటమిలో మకర రాశి వాళ్ళకి ఏ గ్రహము యోగించటం లేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 12వ స్థానం వ్యయస్థానంలో ఉండటం వల్ల చతుర్గ్రహ కూటమి ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఎక్కువ గ్రహాలు యోగించటం లేదు కాబట్టి ఉగ్రదేవతలను దర్శించుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంటే ఎక్కువగా కాలభైరవుడు, కాళికా అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవటం, కాలభైరవుడికి దేవాలయంలో జలాభిషేకం చేయించుకోవటం, లక్ష్మీ నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం ఇలాంటివి ఏవైనా వీటిలో ఏదైనా చేస్తే ఉగ్రదేవతల పూజ ద్వారా ఎక్కువగా గ్రహాలున్న వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు సులభంగా బయటపడి చతుర్గ్రహ కూటమిని అనుకూలంగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 11వ స్థానములో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 11వ స్థానములో కలవటం వల్ల, ఏకాదశి స్థానములో కలవటం వల్ల చతుర్గ్రహ కూటమి అనేది కుంభరాశి వాళ్ళకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి 100% అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కుంభరాశి వాళ్ళు ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. కూటమిలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో ఊహించని లాభాలను కలిగింపజేస్తాడు. వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళేలాగా చేస్తాడు. అలాగే స్థిరాస్తుల్లో లాభాన్ని కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి ఎక్కువగా కొనుక్కోవటం కానీ,
ఉన్న స్థిరాస్తులు పెంచుకోవటం కానీ లేదా ఆస్తి అమ్మితే ఎక్కువ లాభం రావటం కానీ ఇలాంటివి పొందేలాగా కూటమిలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే ధన ఆదాయాన్ని పెంపొందింపజేస్తాడు, సుఖ సంతోషాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కూటమిలో సూర్యుడు సంపూర్ణంగా కుంభరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. ఆఫీసులో చక్రం తిప్పుతారు, కొలీగ్స్ బాసు అందరూ అనుకూలంగా ఉంటారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు, తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి, తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, తండ్రి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కూటమిలో బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుంది. డబ్బు కానీ బంగారం కానీ వస్తువులు కానీ ఏదైనా సరే మీకు అనుకోకుండా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా బుధుడు కలిగింపజేస్తాడు. సత్కీర్తిని కలిగింపజేస్తాడు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుంభరాశి విద్యార్థులకి చతుర్గ్రహ కూటమి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేలాగా చేస్తుంది, కావలసిన చోట సీట్లు వచ్చేలాగా చేస్తుంది. కుంభరాశి నిరుద్యోగులైతే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి వ్యాపారస్తులైతే ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ చతుర్గ్రహ కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి శీఘ్ర కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అంటే అర్థం ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న వెంటనే తొందరగా ఆ పని పూర్తయ్యేలాగా శీఘ్ర కార్యసిద్ధిని తొందరగా పని అయిపోయేలాగా కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి యోగాన్ని కలిగింపజేస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి నూతన వస్త్ర లాభాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవటం, అలాగే ప్రాపర్టీస్ కొత్తవి కొనుక్కోవటానికి కూడా కూటమిలో కుజుడు కారణం అవుతాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. సోదరుల సపోర్ట్ వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారు. చతుర్గ్రహ కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే విందు భోజన ప్రాప్తిని కలిగింపజేస్తాడు. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగము, విందు వినోదాల్లో పాల్గొనే యోగము కుంభరాశి వాళ్ళకి కూటమిలో శుక్రుడు కలిగింపజేస్తాడు. తేజో వృద్ధి, విపరీతమైన తేజస్సు పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళని చూడగానే బ్రహ్మాండమైన తేజస్సుతో కనిపిస్తారు. శాంతి పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ప్రతి పనిలో కూడా సౌఖ్యాన్ని పొందగలుగుతారు, ఇష్టకార్యసిద్ధి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కళారంగంలో చక్రం తిప్పుతారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ప్రధానంగా చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశములో 11వ స్థానంలో ఉండటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి అనేది కుంభరాశి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఒక్కసారిగా అద్భుతమైన స్థితికి కుంభరాశి వాళ్ళు ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ అద్భుతమైన స్థితి తారాస్థాయిలో ఉండాలంటే మాత్రం కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించండి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు కూడా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఇంకా తారాస్థాయిలో ఉండటానికి ఆంజనేయ పూజ, ఆంజనేయ స్తోత్రపారాయణ, ఆంజనేయ మంత్రజపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉన్న కుంభరాశి వాళ్ళు మాత్రం గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అలంకరణ చేసుకోండి. శివలింగం ఇంట్లో ఉన్న కుంభరాశి వాళ్ళు మాత్రం నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే చాలు. కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 10వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కలయిక అనేది మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో ఒక్క సూర్యుడు మాత్రమే మీనరాశి వాళ్ళకు యోగిస్తున్నాడు. కూటమిలో మిగిలిన 3 గ్రహాలు బుధుడు, కుజుడు, శుక్రుడు మీనరాశి వాళ్ళకి యోగించటం లేదు. అయితే సూర్యుడు చతుర్గ్రహ కూటమిలో యోగించటం వల్ల మీనరాశి వాళ్ళకి కలిగే అద్భుత ఫలితాలు ఏంటంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి కుటుంబంలో శుభాలు జరుగుతాయి. చాలా కాలంగా
కుటుంబంలో ఏ శుభ కార్యక్రమము జరగలేదని బాధపడే మీనరాశి వాళ్ళు కుటుంబంలో భవిష్యత్తులో ఒక శుభ కార్యక్రమం జరపడానికి శ్రీకారం చుడతారు. అలా చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగిస్తాడు. అలాగే మహనీయుల కలయిక జరుగుతుంది. అంటే మీనరాశి వాళ్ళు సంఘంలో బాగా గొప్ప గొప్ప వారితో కలుసుకొని ఆ కలయిక పరిచయంగా మార్చుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలోనైనా సరే ఆ రంగంలో తారాస్థాయి పొందినటువంటి మహనీయుల కలయిక వల్ల మీనరాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ కూటమిలో సూర్యుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఫలితంగా మీనరాశి వాళ్ళకి దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి సూర్యుడు శారీరక సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు, మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తాడు, సంఘంలో గౌరవ మర్యాదలు వచ్చేలాగా చేస్తాడు. ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు మీనరాశి వాళ్ళకి ముందుగా బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగింపజేస్తాడు. సంఘంలో మీనరాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యసిద్ధి కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. సూర్యుడు కూటమిలో యోగించటం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించకపోవటం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. బుధుడు యోగించకపోవటం వల్ల మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. మీనరాశి నిరుద్యోగులు కొత్త జాబ్ కోసం వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. అలాగే మీనరాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తేనే లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణ లాభాలే ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి యోగించాలంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించడం, 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కూటమిలో బుధుడు యోగించి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా మీనరాశి వాళ్ళకి యోగించటం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే హోటల్ బిజినెస్ చేసే మీనరాశి వాళ్ళకి పెద్దగా లాభాలు కనిపించవు. రెస్టారెంట్స్లో పెద్దగా లాభాలు రాకుండా సాధారణంగానే ఉంటుంది. అలాగే రైసు, ఎండుమిర్చి ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి, పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్లో ఉన్న మీనరాశి వాళ్ళకి కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా డీల్స్ అంతగా ఓకే అవ్వవు, ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కుజుడు చతుర్గ్రహ కూటమిలో యోగించకపోవటం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ అధిగమించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ చతుర్గ్రహ కూటమిలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు కూడా ఈ చతుర్గ్రహ కూటమిలో మీనరాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏంటంటే కళారంగంలో నిరాశ కలిగింపజేస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశాలు రావటం ఆలస్యం అయ్యేలాగా కూటమిలో శుక్రుడు చేస్తాడు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా పెద్దగా లాభాలు రాకుండా సాధారణ లాభాలనే శుక్రుడు కలిగింపజేస్తాడు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, శుక్రుడి బలం పెంచుకోవాలంటే, కూటమిలో శుక్రుడు యోగించాలంటే మీనరాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు కూటమిలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి కూటమిలో, చతుర్గ్రహ కూటమిలో మీనరాశి వాళ్ళకి ఒక్క సూర్యుడే యోగించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఒక్క సూర్యుడు యోగించినప్పటికీ మీనరాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి అనేది బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చేలాగా చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా మార్గం పరుస్తుంది ఈ చతుర్గ్రహ కూటమి. అలాగే చాలా కాలంగా మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో జాబు,
లేదా ప్రైవేట్ సెక్టార్లో మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కూటమిలో సూర్యుడు కలిగింపజేస్తాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఈ 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మీన రాశి వాళ్ళు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం, లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.